కెరీర్ దాదాపు 2002 నుంచి 2002 కదా? కరెక్ట్ సార్. లాహిర్లో కరెక్ట్ సార్. 2002 హ్యాట్స్ ఆఫ్ మీ మెమరీకి. 2002 to 2024 22 ఇయర్స్ కెరియర్, లాంగ్ కెరియర్. సార్ నేను 22 ఇయర్స్ లాంగ్ కెరీర్ కాదు, 96 నుంచి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను. 96 నుంచి సార్. అసిస్టెంట్ డైరెక్టర్, లాస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, క్లాప్ బోర్డ్. ఓకే. సో నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే. సో యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ దేర్ సిన్స్ 1996. 96 అంటే దాదాపు 28 ఇయర్స్. 28 ఇయర్స్ సార్. లాంగ్ కెరీర్ సార్. ఎస్. ఎలా సాటిస్ఫై సినిమా కెరీర్? అంటే ఇట్ హెస్ బీన్ అ రోలర్ కోస్టర్ రైడ్ అండి. దాంట్లో డౌన్స్ ఎక్కువ, అప్స్ తక్కువ, కానీ సమ్హౌ ఐ హ్యావ్ సర్వైవ్డ్. ఎస్. సో ఒక రకంగా చెప్పాలంటే ఐఎమ్ అ సర్వైవర్. కానీ నాకు నమ్మకం ఏంటంటే నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అది నాకు నమ్మకం ఉంది. నేను 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ కూడా ఇదే తెలుగు 1 ఛానల్లో వచ్చినప్పుడు మూర్తి గారు మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక పర్సన్కి ఒక ఇంట్యూషన్, ఒక వైబ్ కూడా వస్తుంది. అండ్ నేను అనుకున్న ప్రకారంగా నాకు ఇప్పుడు అంటే ఒక 28 ఇయర్స్ అనుభవంతో పాటు కొంచెం మెచ్యూరిటీ కూడా వచ్చింది. సో సినిమా 2002లో 2098, 99 to 2000, 2001లో నాకు కొంత మెచ్యూరిటీ లేదు. సో ఇప్పుడు నేను అన్ని వైపు చూసి అన్ని చేసి, సో మేబీ ఐ కెన్ డూ బెటర్. ఎందుకంటే రావటం ఇంట్రడక్షనే మీకు పెద్ద స్టార్స్తో పడిపోయింది సినిమాలని. అవును సార్. ఇప్పుడు హరికృష్ణ గారు లాహిరి, తర్వాత రాజశేఖర్ గారు మాన్య బంగారం, ఎస్, తర్వాత బ్రహ్మానందం, ఐ లవ్ యూ, ఎస్, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, బ్రహ్మానందం. సో మెనీ ఫిల్మ్స్ ఐ డిడ్ విత్ బ్రహ్మానందం గారు అండ్ సునీల్ అండ్ ఆ టైంలో. సో ఆ టైంలో అసలు మెయిన్ ప్రాబ్లం ఏమైంది, నాకు లక్ ఓకే, కానీ ఆ టైంలో నాకు కరెక్ట్ గైడ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే. సో ఆ టైంలో అదే ప్రాబ్లం జరిగింది. వచ్చిన సినిమాలన్నీ ఇంకా ఒప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. అట్లాంటివి కూడా కాదు, కానీ కరెక్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ లాంటి పర్సన్ ఒక కొత్త యాక్టర్కి కానీ ఒక కొత్త హీరోకి ఎప్పుడైనా కావాలి సార్. అది ఒక పర్సన్ వెనకాల ఉంటేనే ఒక పర్సన్ వన్ క్యాన్ గో. ఓకే. సో హిందీ ఇండస్ట్రీలో కూడా అంటే పెద్ద పెద్ద స్టార్స్కి కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ చాలా వరకు సపోర్ట్ చేశారు. హిట్ ఫ్లాప్స్ చూడకుండా 5-6 ఇయర్స్ వరకు సపోర్ట్ చేశారు. ఓకే. నా కేసులో అది జరగలేదు. ఓకే. అట్లాంటి గైడెన్స్ కానీ అట్లాంటి సపోర్ట్స్ నాకు 2-3 సినిమా ఫ్లాప్ అయిన తర్వాత గ్రాఫ్ టోటల్. సో ఆ గైడెన్స్ లేక అది సంథింగ్ ఏదో జరిగింది. బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెస్టినీ. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెస్టినీ. మీ డైరెక్షన్ పరిస్థితి ఏంటి? డైరెక్షన్ ఎంతవరకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు మీరు? డైరెక్షన్ అంటే సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా చిన్న బడ్జెట్లో, ఒక 40 lakh బడ్జెట్లో ఒక చిన్న సినిమా చేశాను. ఆ చిన్న సినిమా ఒక కల్ట్ స్టేటస్కి వెళ్ళింది. మాసాబ్ అని ఒక చిన్న సినిమా కల్ట్ స్టేటస్కి వెళ్ళింది. మీరు నమ్ముతారా లేదా, ఆ సినిమాకి కొన్ని క్లిప్స్ 40 million, 50 million షేర్స్. వ్యూస్ కాదు, షేర్స్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 40 lakhsలో ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నేను ఒక సింపుల్ కామెడీ సినిమా తీశాను. ఆ సినిమా తర్వాత నాకు అట్లీస్ట్ 7-8 ఫిల్మ్స్ రైటర్గా, 2-3 ఫిల్మ్స్ నాకు డైరెక్టర్గా వచ్చింది. సో నేను డైరెక్టర్గా ఫ్రాంక్గా చెప్పాలంటే సార్ నేను హిందీలో చాలా సెటిల్డ్ ఉన్నాను ఇప్పుడు. అవును, సెటిల్డ్ ఉన్నాను. కానీ నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక అది ఉంది. ఓకే. ఇక్కడే నాకు అసలు తెలుగు ప్రేక్షకులు నాకు లైఫ్ ఇచ్చారు. అవును. సో ఇక్కడ మళ్ళీ చేయాలి, అది అక్కడ మళ్ళీ అంటే మాకు లైఫ్లో ఎక్కడైనా లాభం వస్తే కానీ, ఎక్కడైనా పేరు వస్తే కానీ, ఎక్కడైనా లవ్ వస్తే కానీ మేము తిరిగి అక్కడికే వెళ్తాను లైఫ్లో. సో అది లోపల ఉంది. ఓకే. అందుకే నేను ఇక్కడ బిగ్ బాస్ కూడా చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ యాక్టింగ్ కూడా చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ బోత్ ద కెరియర్స్. కానీ ఈ నా లైఫ్లో ఉన్న ఈ ఫేజ్కి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 25 years బ్యాక్ అదే అనుకున్నా, నాకు సినిమాలు డైరెక్ట్ కూడా చేయాలి, సినిమాలో యాక్ట్ కూడా చేయాలి. ఓకే. సో ఇప్పుడు హిందీలో డైరెక్షన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, ఇక్కడ యాక్టింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ డైరెక్షన్ ఏం లేదా? ఇప్పుడు డైరెక్షన్ నేను ఇక్కడ చేయను. ఓకే. ఎందుకంటే యాక్టింగ్ కెరియర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది.
సో ఇప్పుడు నేను డైరెక్టర్స్కి ఇబ్బంది పెట్టను ఎందుకంటే ఆదిత్య డైరెక్టర్ కూడా అంటే చాలా మందికి ఒక బ్లాక్స్ వస్తాయి. ఆయన డైరెక్టర్ ఎందుకు ఆయనకి పెట్టాలి, మా సినిమాలు కూడా ఇంటర్ఫియర్ చేస్తారు, మేబీ అది చేస్తారు ఇది చేస్తారు, మాకే డైరెక్షన్ నేర్పిస్తారు, అట్లాంటి మైండ్ సెట్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో తెలుగులో నేను ఓన్లీ మాత్రం ఒక యాక్టర్గా పనిచేయాలి. మీరు పని చేసినప్పుడు డైరెక్షన్లో మీరు సజెషన్స్ ఏమైనా ఇచ్చారా మీరు వర్క్ చేసినప్పుడు? ఎప్పుడైనా వైవే చౌదరి గారికి కానీ? బాబా నేను సార్ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్తో కూడా పనిచేశాను. వైవిఎస్ చౌదరి గారు, కోడి రామకృష్ణ గారు. అవును. సో వాళ్ళతో పనిచేసినప్పుడు ఓన్లీ మాత్రం అక్కడ నేర్చుకోవాలి. కానీ వాళ్ళ గొప్పదనం ఏంటంటే నేను పెద్ద డైరెక్టర్స్కి ఒకటి చూశాను, వాళ్ళు అందరితో అడుగుతారు ఏంటి ఆదిత్య నచ్చిందా, ఇంకేమైనా చేస్తారా, ఇంకేమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తారా, ఇంకొక రకంగా ఇంకొక వెరైటీగా చేయి. సేమ్ కోడి రామకృష్ణ గారితో కూడా. సో కానీ నేను వేరే డైరెక్టర్స్కి చూశాను, అంటే అంత అప్కమింగ్ డైరెక్టర్స్కి వాళ్ళు అంతా ఓపెన్గా లేదు. ఓకే ఓకే. వాళ్ళకి కొంచెం ఈగో ఉంది. అప్కమింగ్ డైరెక్టర్స్కి కానీ కొన్ని పాత డైరెక్టర్స్కి వాళ్ళు సజెషన్స్ కానీ ఏమి అడగరు, మేము చెప్పినప్పుడు కూడా వినరు. సో కానీ పెద్ద డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్లో నేను ఒక క్వాలిటీ చూశాను. దే ఆర్ వెరీ ఓపెన్. వాళ్ళకి ప్రాజెక్ట్ ముఖ్యం, వాళ్ళకి ఆ షాట్ ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ ఈగో ముఖ్యం కాదు. ఆ ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. ఓకే. స్పాట్ బాయ్ కూడా సజెషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు.